నేషనల్ క్రష్ రష్మిక అదేనండి మన రష్మిక విజయ్ దేవరకొండ మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరు చాలా క్లోజ్. ఇక ఆ మధ్య కాలంలో వీళ్ళిద్దరు సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారనేమో అని వార్తలు వచ్చినాయి. ఇక ఆ ముచ్చట అటు ఉంచితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ అనే విషయాన్ని తెలుసుకోవడానికి నటి నేహా ధూపియా ఆమె టాక్ షోలో విజయ్ దేవరకొండ గురించి రష్మికని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇక దీంట్లో విజయ్ దేవరకొండ పర్సనల్ లైఫ్ లో ఒక మంచి విషయాన్ని ఒక చెత్త విషయాన్ని రష్మిక మందన బయట పెట్టింది. మంచి విషయం ఏంటంటే విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చినోడు. ఇక నేను కూడా మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చినదాన్ని కాబట్టి మా ఆలోచనలు అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉంటాయి, అందుకే మేము ఈజీగా కలిసిపోయినాం అని చెప్పుకొచ్చింది. ఇక చెత్త విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు. పని తప్ప వేరే ధ్యాసే ఉండదు, వేరే ఆలోచనే ఉండదు. అతడు రాకెట్ లాంటోడు, పని గురించే చాలా ఎక్కువగా ఆలోచిస్తాడు అని చెప్పుకొచ్చింది. ఇక ఏ మాత్రం టైం దొరికితే మాత్రం ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే ఉంటాడంట, ఎప్పుడు ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాడంట. కాల్ సెంటర్ లో ఎగ్జిక్యూటివ్ జాబ్ లో మంచిగా వనికొస్తాడని చెప్పింది. కరెక్ట్ సరిపోతాడని చెప్పింది. ఇక అందరికీ సలహాలు ఇస్తూ మంచి పనులు చేస్తూ ఎవరైనా ప్రెషర్ లో ఉంటే మాత్రం మంచి థెరపిస్ట్ లెక్క పనిచేస్తాడని చెప్పుకొచ్చింది. ఇక విజయ్ ని ముద్దుగా విజ్జు అని పిలుచుకుంటదంట. ఈ కథ అంతా వింటుంటే తొందరలోనే పప్పన్నం పెట్టేటట్టు లెక్క అనిపిస్తున్నది. ఇక ఇది నిజమైతే మాత్రం ఫ్యాన్స్ అందరికి పండగ అనుకోండి. ఇక మొత్తం మీద మీలా ఎంతమంది వీళ్ళిద్దరు ఒకటవ్వాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.